హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అపరాజిత ప్లాంట్ అండి. దీన్ని తెలుగులో వచ్చి శంకుపుష్పం అంటారు. సో ఈ పూలు శివునికి అత్యంత ఇష్టమైన పూలు. కార్తీక మాసంలో ఈ పూలు శివునికి ఎక్కువగా వాడతారు. సో మనకు వర్షాకాలం వచ్చిందంటే ఈ పూలు ఎక్కువగా వస్తాయి. ఆగస్టు, మే ఈ నెలలో మనకి ఈ పూలు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ ఈ శంకు పూలు ఎండిపోవడం కానీ, చెట్టు ఎదుగుదల లేకపోవడం కానీ, లేదా మొక్కల్లో పూలు రావడం లేదా అని మీకు అనిపించినట్లయితే ఈ వీడియోలో నేను చూపించినట్టు ముఖ్యమైన టిప్స్ మీరు ఫాలో అయితే కనుక మీకు చెట్టంతా పూలైతే వస్తాయండి. నేను చెప్పినట్టు మీరు చేయండి. మొక్క గ్రోత్ రావడమే కాకుండా చెట్టు కొత్తగా ఎగురులు వచ్చి బుషీగా వస్తుంది. అంతేకాదు, చెట్టు ఎగురులు తుంచితే ఇప్పుడు చెట్టు ఎప్పుడు కూడా నిలువుగా వెళ్ళిపోకుండా మనం కట్ చేసుకుంటే వెళ్తే చెట్టు బుషీగా వచ్చి ఎగురులు తుంచితే సైడ్ నుంచి 2-3 బ్రాంచెస్ వస్తాయి. సో 2-3 బ్రాంచెస్ ఎప్పుడైతే వస్తున్నాయో మనకు చెట్టు బుషీగా వచ్చి పూలు రావడమే కాకుండా చెట్టు బుషీగా రావడమే కాకుండా చెట్టు అంతా కూడా పూలు వస్తాయి. సో అంతేకాదు, ఈ వీడియోలో అద్భుతమైన ఫెర్టిలైజర్ కూడా నేను షేర్ చేస్తాను. దీనిని మొక్కలకు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటి, శంకు చెట్టుకు లెక్కన పూలు ఎలా వస్తాయి అనేది, ఈ ఫెర్టిలైజర్ ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అట్లాగే శంకు పూలు అన్నది భక్తితో శంకు పూలు అనేది భక్తితో ఉదయం పూట దేవునికి వాడే పవిత్ర పుష్పాలండి. ఇప్పుడు వినాయక చవితి అలా వస్తుంది కదా, వినాయక చవితికి మళ్ళీ వేరే దేవుళ్ళప్పుడు ప్రతిరోజు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఈ పూలు ఓపెన్ అయ్యి ఉంటే మనం తీసుకెళ్ళి 4 పుష్పాలు దేవుని పాదాల దగ్గర పెడితే అది చాలా హ్యాపీగా ఉంటుంది. శివుడికి ఎక్కువైతే వాడతారు. ఇప్పుడు మనకు వినాయక చవితి వస్తుంది కదండి, వినాయక చవితి అప్పుడు మామూలు పత్రి వాడతాం కదా, ఆ పత్రిలో కూడా ఈ వినాయక చవితికి శంకు పుష్పాలు, శంకు ఆకులతో పత్రి వాడతారు. అంటే వినాయక చవితికి వాడే పత్రిలో కూడా శంకు పూలు, శంకు పుష్పాలు వాడతారు, శంకు ఆకులు కూడా వాడతారు. అంతేకాదండి, ఇంకా ఈ పూలను రకరకాలుగా వాడతారు. అంటే భగవంతుడికి వాడే పూల ఆకులు కూడా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అంతే కదండి, ఈ పూలతో ఇంకా ఈ పూలులో ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట. ఒకటి వచ్చేసి ఈ పూలు అటు వైట్ అండ్ రెడ్ కలర్స్లో వస్తున్నాయి కదండి, 2 కలర్స్లో కూడా బ్లూ కలర్ పూలతో అయితే టీ చేస్తారు ఎక్కువగా. ఈ మధ్య నేను ఎక్కువ చూశాను, యూట్యూబ్లో కూడా ఎక్కువ వాడుతున్నారు. అలాగే కూడా చాలామంది ఆ టీ ఎక్కువ వాడుతున్నారు. ఈ టీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మైగ్రేన్ అని తెలుసు కదండి, మైగ్రేన్ తలనొప్పి. చాలామందికి ఆ మైగ్రేన్ అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతేకాదు, అసలు తల అనేది విపరీతంగా నొప్పి వచ్చేసి చచ్చిపోవాలన్నంత మనిషికి విరక్తి వచ్చేస్తుంది. సో ఆ మైగ్రేన్ అనేది అది కంట్రోల్ చేస్తుందండి. ఈ బ్లూ కలర్ పూలతో మనం టీ పెట్టుకు తాగడం వల్ల, బాగా మరిగించుకొని ఆకులు అట్లా చేసి మరిగించుకొని టీ తాగడం వల్ల, అంటే రెగ్యులర్ టీ ఎలా చేసుకున్నా ఆ టీలో మాత్రం మార్నింగ్ టైంలో కొంచెం 4 పూలు వేసేస్తే ఆ పూల రసం అంతా దిగి ఆ మైగ్రేన్ కంట్రోల్ చేస్తుందంటండి ఇది. అట్లా అంతే కదండి, షుగరు, బీపీ ఇలాంటి వాటిలన్నీ కూడా ఈ పూలు కంట్రోల్ చేస్తాయంట. అంటే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే ఈ పూలలో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది చాలామంది వాడుతున్నారు ఇప్పుడు. సో ఈ చెట్టు పెంచుకోవడం కూడా చాలా ఈజీ. ఎంత ప్లేస్ కూడా అవసరం, కొంచెం ప్లేస్ ఉంటే చాలు మన ఇంట్లో ముందు మామూలుగా చక్కగా పెంచుకోవచ్చు. ఏమో దీనికి ప్లేస్ పాకొద్దు కాబట్టి మనకి ప్లేస్ కూడా ఆక్రమించదు ఇది. అంతేకాదండి, ఈ ఫ్లవర్స్ కాస్ట్ కూడా, అంటే ఈ డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా, పూలు ఎండిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్లవర్స్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందంటండి. ఈ ఫ్లవర్స్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, మనం ఆన్లైన్లో మీరు చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఆన్లైన్లో ఈ లీఫీ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉంటే ఈ చెట్టుకి అంత మనకి రేట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ఈ మొక్కని ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇంత ఈజీగా, అంటే ఇంత ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. దీని ప్రయోజనాలు కూడా చాలా మనం పొందవచ్చు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కాయిన్ నొక్కండి, బెల్ ఐకాన్ని. అలాగే ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ మీరు ప్రెస్ చేయగానే ప్రతి వీడియో నాకు నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో నోటిఫికేషన్ వస్తే ప్రతి వీడియో మీరు రీచ్ అవుతుంది. నేను ప్రతి వీడియో పెట్టి మీకు రీచ్ అవుతూ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ మొక్కని 2 రకాలుగా పెంచుకోవచ్చు. ఒకటి కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు. కటింగ్ ద్వారా ఎలా పెంచుకోవచ్చు అంటే, ముదురు కొమ్మను మనం కట్ చేసుకొని ఒక చెట్టు పక్కన నీళ్ళలో ఒక చిన్న కవర్లో పెట్టుకొని నీళ్ళలో ఒక 10 days పక్కన పెడితే ఎగురులు వస్తాయండి. ఆ ఎగురులు వచ్చిన తర్వాత మనం తీసుకొని మళ్ళీ నాటుకోవచ్చు, అటు కుండీలో కానీ ఇటు నేలలో కానీ. అట్లా కటింగ్ ద్వారా మనం ఒక మొక్క పెంచుకోవచ్చు. 2 సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. సీడ్స్ ద్వారా పెంచుకునేది అంటే మామూలుగా ఏదైనా ఈక్వల్గా పెరుగుతుంది. కటింగ్ ద్వారా అయినా సరే, సీడ్స్ ద్వారా అయినా సరే, సేమ్ ప్రాసెస్ ఏం లేదు దాంట్లో. సో దీనివల్ల ఏంటంటే, మనకి రెండిట్ల వల్ల ఎలాగైనా పెంచుకోవచ్చు. మీకు అవైలబుల్ని బట్టి ఎలా ఉంటే అలా సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. రెండోది ఏంటంటే,
ఏ విధంగా పెంచినా ఈ మొక్క పాకడానికి మాత్రం మనం చెట్టు పెరిగి పాకడానికి మాత్రం సపోర్టింగ్ కావాలండి. సపోర్టింగ్ ఇచ్చి పెంచుకోవాలి. ఎందుకంటే సపోర్టింగ్ అనేది మెయిన్ మనకు మొక్కకి. ఈ చెట్టు బాగా పెరుగుతుంది కాబట్టి, ఆ పెరిగే టైంలో మనం చిన్న పందిరి గానీ, లేదా కర్ర గానీ, లేదా తాడు గానీ అంటే ఇక్కడ నుంచి కింద నుంచి పైకి మనం ఈ మధ్య చొప్ప తాడు అంటారు కదా! అట్లాంటి గరుకున్న తాడు ఏదైనా ఉంటే, ఆ తాడు మనం పైకి కట్టేసి ఎక్కడన్నా ఒక సపోర్ట్ గనక ఇస్తే, అది సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంటది. మనం ఎంత సపోర్ట్ ఇస్తే మొక్కకి మనకేంటంటే అంత గ్రోత్ అయితే వస్తుంది. అట్లాగే ఈ చెట్టుకి ఎండు చెట్టుకి ఎంత సపోర్ట్ ఉంటే అంత బాగా అట్లాగే ఈ చెట్టు 3 అడుగులు పెరిగిన తర్వాత ఇగుర్లు కట్ చేసేయండి. ఇగుర్లు కట్ చేస్తే ఏంటంటే చెట్టు బుషీగా వస్తుంది. ఎప్పుడైతే మనకి చెట్టు బుషీగా వస్తుందో ఇంచుమించు అప్పుడు మనకేంటంటే చాలా ఈల్డింగ్ ఎక్కువొచ్చి మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఆ సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో మనకు బాగా చెట్టయితే బుషీగా వచ్చి పూలు ఎక్కువ వస్తాయి. అప్పుడు పూలు కూడా బాగా వస్తాయి. అట్లాగే ఎండిపోయిన పూలు ఉంటాయి కదా! ఎండిపోయిన పూలు చెట్టు కనుక ఉంచితే ఏమవుతుందంటే చెట్టు అనేది డెవలప్ అవ్వదు. అవి కాయలుగా మారి ఇత్తనాలుగా మారాయంటే మాత్రం చెట్టంతా కూడా గ్రోత్ చచ్చిపోతుంది. గ్రోత్ పోతే మనకు పూలు రావు నెక్స్ట్. అందుకని ఎప్పుడు కూడా మనం ఎండు పూలు రాంగానే మనం ఏం చేయాలంటే ఆ పూలను తుంచేసుకొని ఎండు పూలే కాదు దేవుడికి రోజువారీ పూలు కోసేస్తాం. బహుశా ఒక రోజు కొయ్యలేకపోయినా ఆ పూలు కట్ చేసి మన దేవుడికి వాడకపోయినా నెలసటి రోజు ఆ పూలు తీసి పారేస్తే మనకి విత్తనాలు సీడ్ ఫామ్ అవ్వదు. అప్పుడు మనకేంటంటే పూలు బాగా వస్తాయి. లేదు మనకు విత్తనాలు కావాలనుకున్నప్పుడు ఏంటంటే 2, 3 పూలు మీరు ఉంచితే దాని నుంచి 2, 3 సీడ్స్ వదిలేస్తే చాలు. ఆ సీడ్స్ నుంచి మనం 2, 3 కాయలొస్తాయి. మనకు చాలా సీడ్స్ వస్తాయి. ఒక కాయకొచ్చి 10-12 గింజలు వస్తాయి మనకు సీడ్స్. అది మనకు చక్కగా సరిపోతే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అలాగే ఈ మొక్క నాటుకునేటప్పుడు కూడా మట్టి లూజ్‌గా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఇది బంక నేలల్లో, జిగురు నేలల్లో అలాంటి చోట పెడితే మొక్క డెవలప్ అవ్వదు. అందుకని మనం పెట్టేసి ఇబ్బంది పడి చెట్టు గ్రో అవ్వట్లేదు అనుకోవడం కంటే కొంచెం మట్టి లూజ్‌గా ఉంచుకొని పెట్టుకుంటే అది చక్కగా మనకి గ్రో అవుతుంది. అట్లా నీళ్ళు కూడా ఎక్కువ నిలవకూడదు. చెట్టు మొదట్లో నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఎక్కువ నీళ్ళు నిలవకూడదు. అలాగని చెప్పేసి పూర్తిగా నీళ్ళు పోయకుండా ఉంటే చెట్టు ఎండిపోతుంది. అలా కూడా కుదరదు. అంటే మినిమమ్ ఇచ్చుకుంటే వెళ్ళాలి వాటర్. ఇంకా ఈ మొక్కకి ఇంకా అవసరమైన హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్ హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్ మనం ఇచ్చుకుంటే మొక్క చక్కగా గ్రో అవుతుందండి. హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్ అనేది. ఉల్లిపాయ ద్రావణం అండి. ఉల్లిపాయ ద్రావణం అనేది మన ఇంట్లో చేసుకుంటే చాలు. ఉల్లిపాయ పొట్టుని 2 రోజులు నీళ్ళలో నానబెట్టేసి ఆ వాటర్ తీసుకొని మొక్కలు గనక ఇస్తే గనక డెఫినెట్‌గా మనకేంటంటే ఆ వాటర్‌లో నుంచి గ్రీన్ కలర్‌లో వస్తాయి. ఆ వాటర్‌లో మొక్క మొదట్లో ఇస్తే గనక చెట్టుకి విపరీతమైన బలం వచ్చి చెట్టంతా పూలొస్తాయండి. చాలా బాగా వస్తాయి. 2 రోజులు నీళ్ళలో నానబెడితే చాలు. ఒక రోజైనా చాలు. ఆ వాటర్ మొక్కకిస్తే చాలా బాగా వస్తాయి. ఈ వాటర్‌లో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటది. ఈ లిక్విడ్ ప్రతి 15 రోజులకు ఒక్కసారి మొక్కలకిస్తే గనక పూలు చాలా బాగా వస్తాయి. వీలైనంత వరకు వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో మీరు ఈ వాటర్ మొక్కలకి ఇచ్చుకోండి. అట్లాగే ఇప్పుడు ఆవాల పిండి వస్తుంది కదండీ! ఆవ చెక్క అంటారు కదా! ఆవ చెక్క అవైలబుల్‌లో ఉన్న ఆవ చెక్క మార్కెట్‌లో కొనుక్కొచ్చుకొని మీరు గనక మొక్కకి ఇచ్చుకునేటట్టయితే కొంచెం కొంచెం మొక్కకేసుకుంటే కూడా చాలా గ్రోత్ వస్తది. ఆవ చెక్క అనేది ఇంకోటొచ్చేసి ఇప్పుడు ఈ 3, 4 వస్తున్నాయి గదండీ! ఆవాలది ఒకటి, వేరుశనగ చెక్క ఇలాంటివి వస్తున్నాయి గదా! ఇట్లాంటిది మీరేం చేస్తారంటే బజార్‌లో దొరికినప్పుడు తెచ్చుకొని కొంచెం కొంచెం స్టోర్ చేసుకొని ఒక్కరోజు ముందు నానబెట్టుకొని నైట్ పూట ఎర్లీ మార్నింగ్ దాన్ని వాటర్‌లో కలిపి మొక్క మొదట్లో పోసినా సరే మీకు హెల్తీగా మొక్కలొస్తాయి. అసలు అంతవరకు అవసరం లేదండి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వేరుశనగ గింజలున్నా సరే కొంచెం జస్ట్ ఒక 2, 3 స్పూన్లు వేరుశనగ గింజలున్నా అట్లాగే ఆవాలున్నా ఒక 4, 5 స్పూన్లు ఆవాలున్నా జస్ట్ కొంచెం సేపు మిక్సీలో ఏస్తే పౌడర్ వస్తుంది కదండీ! ఆ పౌడర్ తీసుకెళ్ళి మీరు లిక్విడ్ రూపంలో కాకపోయినా డ్రై పౌడర్ రూపంలో మొక్క చుట్టూ జల్లేసేయండి. మీకు ఎంత బాగా పనిచేస్తుందో మీకు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతిసారి లిక్విడ్ ఇవ్వాలంటే అవ్వదు కాబట్టి మీరు పౌడర్ రూపంలో కూడా చక్కగా జల్లుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్ ఉన్న ప్రతిదాన్ని మనం మొక్కిచ్చుకోవచ్చు. ఏది వేస్టేజ్ అంటూ కాదు. ఆవ చెక్క ఏసుకోవచ్చు. పౌడర్ రూపంలో చేసేసుకోవచ్చు. మిక్సీలో నీళ్ళలో కలిపి ఏసుకోవచ్చు. ఆవాల పిండి ఏసుకోవచ్చు. నంబర్ 1గా పనిచేస్తది ఆవ పిండి. ఆవ నూనెలోంచి తీసిందనే కదండీ మనం ఆవ చెక్క అంటాం. అటువంటప్పుడు మీరు బాగా పనిచేస్తాయి. సో, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.